కొత్త పథకాలు అమలు చేయలేదు, ఉన్న పథకాలు ఆపేశారు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటోంది కూటమి సర్కార్. అంతటితో ఆగలేదు, ఏకంగా విజయోత్సవ సభకే శ్రీకారం చుట్టేసింది. పైగా టీడీపీ కూటమి బహిరంగ సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయని గ్రామాల్లో చాటింపు వేయించింది. ఉన్న పథకాలు కొనసాగాలన్నా, కొత్త స్కీమ్లు రావాలన్నా ఈ బహిరంగ సభకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బుధవారం 18 అనంతరం మీటింగ్ తెలవాలా. మనకు కచ్చపల్లి 3 బస్సులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి పిల్లలకు డబ్బులు తల్లివందనం పడాలన్నా, నాణ్యాలకు ఒకసారి ఫ్రీగా 1000 రూపాయలు పడాలన్నా, దీపావళికి రిలీజ్ చేస్తాడు 15 నూరులో నెల ఎలా పడతాయంటే ఇంకా వాళ్ళంతా మిస్ కాకున్నట్లు పోవాలా. ఇప్పుడు మాట చదివే పిల్లలు ఉన్నారా సంఘంలో నా పెళ్ళ ముందే మాకు తల్లివందనం పడుతుంది. ఫ్రీ గ్యాస్ డబ్బులు నా నెలకు ఒకసారి 1000 రూపాయలు పడినాయి. 15 దీపావళికి రిలీజ్ అవుతాయంట. అవి అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతుంది. అది ఆడ అనంతరం ఆదరా మీటింగ్ పోయిన వాళ్ళ పోకుండా లేదు. బుధవారం 18 అనంతరం మీటింగ్. ఇక చంద్రబాబు పర్యటన పేరిట అనంతపురం జిల్లా మొత్తం హడావిడి చేస్తున్నారు అధికారులు. స్కూల్స్కు సెలవులు ఇచ్చారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయోత్సవ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మీరు సూపర్ 6 అంటూ సూపర్ హిట్ అంటూ మరి సభ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చేటువంటి హామీలను, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏవి అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలు ఇస్తే 13,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు, 2,000 రూపాయలు కట్ చేశారని ప్రశ్నించినటువంటి నారా లోకేష్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో మరి మీరు కూడా 13,000 రూపాయలు ఎందుకు ఇస్తారు, 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఏఎస్ఎఫ్ గా మరి అడుగుతా ఉన్నాం. హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఆ హామీ ఎటువైపు పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇది ఏమని చెప్పి అడగాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి జిల్లాలకు ముఖ్యమంత్రులు కానీ వేరే వేరే రాజకీయ నాయకులు వస్తే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం సరైనది కాదు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి, సో ఈ సభకు వస్తేనే హామీలు అమలవుతాయి, ఫ్యూచర్లో వచ్చే స్కీమ్స్ కూడా అమలవుతాయని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? స్కూళ్ళకి సెలవులు ఇచ్చి రహదారులపై ఆంక్షలు పెట్టి ఏం ప్రూవ్ చేస్తున్నారు శివారెడ్డి? ఖచ్చితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఒక యంత్రాంగం అంతా అనంతపురంలో డిప్లాయ్ చేయడం అనేది పూర్తి స్థాయిలో విమర్శకు దారితీస్తోంది. ఒకవైపున స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులను ఇక్కడికే తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజల్ని బలవంత పెట్టి మరీ సభకు తరలిస్తున్నది పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తాము, లేకపోతే రావు అని ఏకంగా ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చాటింపు వేయడం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన సంబంధించిన నాయకులంతా ఈ కార్యక్రమంలో హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున చంద్రబాబు, మరోవైపున పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు మీకు కావాలంటే ఖచ్చితంగా బహిరంగ సభకు రావాలి, లేకపోతే కట్ చేస్తామని బెదిరించడం ఎటు చూసినా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహటంగానే చాటింపు వేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున తీసుకోవడం, అదేవిధంగా పోలీసు బలగాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,000 మంది పోలీసు బలగాలను ఈ చంద్రబాబు పర్యటనకు వాడడం కూడా పూర్తి స్థాయిలో విమర్శకు దారితీస్తుంది. మరోవైపున సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే విజయోత్సవ సభ ఎలా నిర్వహిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సహా ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నది ఒకటే, ఆడబిడ్డ నిధి అమలు చేయలేదు, నిరుద్యోగ భృతి అమలు చేయలేదు, ఇంకా సూపర్ 6 హామీల్లో చాలా పథకాలు అలాగే పెండింగ్ లో ఉన్నప్పటికీ ఎందుకు విజయోత్సవ సభ నిర్వహించుకోవాలన్న ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి శివారెడ్డి.